మన ముక్కు పైన ఒక ఈగ వాలింది. Supposing an ant just stepped on your nose, మస్కిటో. a mosquito on the nose. ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం. First you just brush it aside. మరి వచ్చి అదే వాలుతుంది. Again mosquito నిన్ను falls. టెస్ట్ చేస్తుండాది, నీకు ఎంత ఓపిక ఉంటుండాది అని. The mosquito will be testing you how far you are patient enough. రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టి అంటాము. Next time you wave it, you just brush it aside. మూడవ తూరు వచ్చినప్పటికే యుద్ధం చేస్తాము. Third time you start fighting with it. ఒక్క చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు. When a small mosquito falls on you, you are not able to bear it. You are not patient. You become so కేవలము weak. నిన్ను పరీక్షింపజేయడానికి వచ్చినటువంటి మస్కిటో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుండాలి. You are not able to fight with the mosquito that has come there to test ఎంత you. బలహీనుడా నీవు కావటము. Should you become so మన weak? పూర్వీకులు ఎంత తపస్సు చేశారు. Our ancients did శరీరం penance. పైన పుట్టలు పుట్టాయి, They had ant hills all జీవులంతా around. పల్లాడాయి, There you find all kinds. మృగములంతా సంచరించాయి, Animals moved around. పాములంతా ప్రవేశించాయి, The snakes there. కానీ ఏమాత్రము చెలించలేదు. But he didn't have any kind of fear. He didn't move. ఇంత దృఢ శక్తితో ఉండేటువంటి మానవత్వము That human ఈనాడు mind ఎంత full of strong will. బలహీనమైపోయింది. Today he has become weak. ఎవరైనా ఒక అనురాని మాట అంటే మనం ఉండలేము, If anyone says, ఓర్చుకోలేము. anything you ఇంత can't మాత్రం bear. శాంతం నీకు లేకపోతుండాలి. Can't you be peaceful? ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలవు? If you don't have that much of patience, what is this you ఈనాటి can achieve? యువకులకు ఓపిక చాలా అవసరము. For youth need patience today. నీవు భరించుకోవాలి, You should be able to bear. శాంతాన్ని సంపాదించుకోవాలి. You should be peaceful. శాంతం లేకపోతే సౌఖ్యం లేదు. Without peace you cannot be happy. కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి. Therefore, preserve peace. ఆ శాంతి ఏ విధంగా వస్తుంది? How do you get peace? కేవలము దివ్య భావముల చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది. Because of divine feelings you will have peace. నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీన్ని సాధించలేవు. If you don't have patience, you cannot be ఎవడో నన్ను successful. దూషించాడు, Someone accused me. దూషించాడని వాడిపైన నీవెందుకు దూషణ చేయటం? Then why should you start accusing him? వాడు in turn? చెడ్డవాడు, నన్ను దూషించాడంటావు. He's a bad man. He accused me. నీవు వాడిని దూషించి నువ్వు చెడ్డవాడు అయిపోతావు. If you also accuse, reprimand him, you to become ఇంక వాడు bad. మాత్రమే చెడ్డ ఎట్లవుతాడు? Then వాడిని how do చెడ్డ అనేదానికి నీకు ఎక్కడ అధికారం ఉంది? What right do you have called the other man bad? దూషిస్తే దూషించుకొని Let him criticize. ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను. In fact, I should criticize myself, the body. కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే. When he also criticizes his body, which I should, he has helped me. ఈ నీటి బుడగ దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి? Body is a water bubble. మనలో ఉండినటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి. We should search the వాడు defects. చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు. We should not go by that what he said. గట్టిగా దూషిస్తే గాలిలో చేరిపోతాయి. If he shouts loudly, it will go into the air. తనలో తనకు దూషిస్తే తనకే చేరిపోతాయి. If he criticizes within, it మన will go వరకు to hell. రానే రావు అవి. It will never reach you. ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి? Why should there be weakness? ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి. Youth should know this truth. వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెంచుకొని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు. Someone said something, reprimanded you, develop hatred, you will have ఈనాడు conflict. ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడాను ఒక పార్టీ. Today, right from the village to city, you find parties. కారణం ఏమిటి? What is the reason? ఇది ఒక పెద్ద బలహీనమైన రోగములు. It is a big disease of weakness. ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా ప్రాకిపోయింది. Because of this weakness of the disease, the whole world is restless. ఎవడేమనుకుంటే నాకేమి, Let anyone నాలో say. లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి, That which is not in me, even if అది it is నాకు said, why should I సంబంధించిందే కాదు. bother? I am not related ఆ to that. యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన మనం నిలిచాలి. We should have that spirit of ఒక self-confidence. చిన్న ఉదాహరణ A small example. నాకు నేనే చెప్పుకుంటాను. Bhagavan speaks of himself now. నాకు ఎక్కడో దూరంలో ఉంటే ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది, ఓ బుట్టతల సాయిబాబా బుట్టతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది. Let them be anybody, there's a village or a city, if he says, Sai Baba, I have mop of hair, it will come to me. ఎందుకంటే అది నాలో ఉంది. Because I have it. అది ఎక్కడ అనుకున్నా నాదే. Doesn't matter if it is said కానీ నా anywhere. ఎదురుగా వచ్చి కూడా నువ్వు, ఓ పట్టతల సాయిబాబా పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు. If anyone stands in front of me and says, you are bald-headed Sai Baba, well, I don't నాకు take బాల్ that. హెడ్ లేదు. Because I am not ఎందుకు నేను bald. వాటిపైన జయగడం ఇయ్యాలి? Then why should I fight ఇది with him? సత్యమైనటువంటి మార్గం. This is true path. నీలో ఏదైనా దోషం ఉంటే వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసిందే. If there is any mistake నీలో pointed out, దోషం it is లేనప్పుడు correct. ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు. When there is no mistake, you don't need to have అది any fear. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకులు. Such self-confidence is lost. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. When you develop self-confidence, you'll have self-satisfaction. ప్రపంచమంతా కూడా దూషించని నీవేమాత్రం విరవనక్కర్లేదు. Let the whole world criticize, don't fear. ఎందుకంటే నీలో లేని దోషానికి నీవెందుకు భయపడాలి? Why should you be afraid when that's pointed out, which is not in you? People talk like